మీరు చెప్పినట్లు అందరూ చెప్పినట్లు ఈ మధ్య చెప్తున్నారు కదా, రామ్ చరణ్ అనేది ఆస్కార్ ఈ నేషనల్ అవార్డు అనేది అది డ్యామ్ షూర్ ఉంటుంది అంట. అందులోనే చాలా కష్టపడ్డారు, శంకర్ గాని అందరూ కష్టపడ్డారు. సినిమా అనేది చాలా బాగుందండి. అంటే ఇప్పుడు రొటీన్ స్టోరీ కానీ ఎలా చూపించారో అలా చూపించారంట. దానికి ఒక స్టోరీ ఉంది. అంటే మీకు ఇప్పుడు సెలబ్రేషన్స్ ఆఫ్ అయిపోయినాయి కదా, ఇది చాలా తక్కువ. రేవంత్ రెడ్డి గారు చాలా తక్కువ చేశారు. మరి దేనికి చేశారో నాకు తెలియట్లేదు. కానీ అల్లు అర్జున్ ఎఫెక్ట్ అన్నప్పుడు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరు రావద్దని పెట్టాలి తప్పించి కానీ ఈ బెనిఫిట్ షో రోజు చేయడం కరెక్ట్ కాదు. హీరో రావకూడదు అని పెట్టాలి, అంతేగాని రద్దు చేస్తే అది ఎలా ఉంటది? ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, సంజయ్ ఎలా ఉంటది, సుదేశన్ ఎలా ఉంటది, ఫ్యాన్స్ ఆపుతారా? అదే రేవంత్ రెడ్డి గారు అనేది చాలా తప్పది. ఇదంటే హీరో ఎవరు రాకూడదు, బెనిఫిషియల్ పెట్టాలి, దానికి హీరో లెవెల్ ఎంట్రీ చేయకుండా పెట్టాలి అంతే తప్పించి కానీ అన్ని క్యాన్సిల్ చేయడం అయితే చాలా తప్పది. ఇప్పుడు ఏపీలో వచ్చింది, అక్కడ ఒకే 7 దిల్రాజు గారి దగ్గర 100 కోట్లు బడ్జెట్ పెట్టారు. దానికి ఎవరు న్యాయం చేస్తారు? ఒకే సినిమా ఒప్పుకుంటే పర్లేదు, ఫ్లాప్ అయితే ఏమైంది? అతను తెలంగాణ క్యాండిడేట్ కదా, తెలంగాణ ప్రొడ్యూసరే కదా, ఆ విషయంలో ఆలోచించాలి కదా. ఎవరో చనిపోయారు దర్శనంగా చనిపోయారు. ఏదంటే బెనిఫిట్ షోలకి, ప్రీమియర్ షోలకి హీరోల్ని హీరోయిన్ని ఎలా చేయకూడదు అంతే తప్పించి కానీ మొత్తం రద్దు చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ సంవత్సరం 2025 నూతన సంవత్సరం కదా, మన గేమ్ చేంజర్ పండగ వాతావరణం చాలా మంచిగా కనిపిస్తుంది. ప్రతి థియేటర్ దగ్గర అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. అలానే ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీ 1 o'clock షో వేయడం జరిగింది. అక్కడైతే పీక్ లెవెల్లో ఉందని చెప్పారు. ఇప్పుడు మేమైతే గట్టిగా మనకి లాస్ట్ పుష్ప ఎఫెక్ట్ పైన పడింది, చాలా ఎఫెక్ట్ పడింది. కానీ ఇప్పుడు మన గేమ్ చేంజర్ కి రేవంత్ రెడ్డి గారు యాక్చువల్లీ మనకి 7 o'clock షోస్ ఇవ్వమన్నారు. కానీ ప్రభుత్వానికి 4 గంటల షోకి ఇచ్చినందుకు మేము టీం ఆర్సీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎంత ఎఫెక్ట్ పడ్డా సినిమా హిట్ అన్న, ఎంత ఎఫెక్ట్ పడినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కల్ట్ చూపిస్తాం. ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఇప్పుడు టికెట్లు పెంచకపోతే క్రేజ్, గ్లోబల్ స్టార్, ఆల్వేస్ గ్లోబల్ స్టార్. మీరు ఈ రోజు చెప్పారని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పండక్కి ప్రతి ఇంటికి అల్లుడు వస్తాడు, కానీ ఈ సంవత్సరం అన్ప్రిడిక్టబుల్ తో మొగుడు వస్తున్నాడు. సో ఏంటంటే ఒకటే చెప్తాం, మీరు జనాలకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరూ సినిమా బాగుపడాలి, ఇండస్ట్రీ బాగుపడాలి. మీ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు ఇండస్ట్రీ వైపే ఉంటాం, ఏది న్యాయం అయితే అటువైపే ఉంటాం. జై జనసేన, జై రామ్ చరణ్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, nenu mi Shashank. Please subscribe to India Glitz Telugu. Hello guys, nenu mi Annie. Please do subscribe to India Glitz Telugu.